మనుగురు మొన్ననే కదా మనం చూసింది, మనుగురు సంబంధించి పిల్లలు ఏ విధంగా ఆశ్వసిస్తారో, సో అదే పరిస్థితికి మనుగురు సంబంధించి వీడియో. మనుగూరు ఫుడ్ పాయిజన్ ఘటన మళ్ళీ అదే నిర్లక్ష్యం. మక్తల్ మనుగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఉన్నత అధికారులు పొంతనలేని సమాచారాలు. విద్యార్థులు 14 చోట బేకరీలో తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందంటూ అధికారులు. మనుగూరులో ఉన్నదే ఒక బేకరీ అయితే 14 అంటూ అబద్ధాలు. సో ఇది పరిస్థితి. మొన్న కొండ సురేఖ మేడం చెప్తారు ఏంటంటే బయట ఫుడ్ తిన్నారు అందుకే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయింది అంటారు. మీరు అంత చక్కగా ఫుడ్ పెడుతున్నారు, ఒక్కసారి మీరు తిందాం రండి. ఇదే మనుగూరులోకి వెళ్ళి నేను చెప్తాను, ఎవరికైనా టిఫిన్ డబ్బా పట్టుకొచ్చి తినమని చెప్తే తినండి, మీరు ఒకసారి తెలుస్తుంది. అవి పురుగులు పడ్డ అన్నము, పురుగులు ఇట్లా తేలుతున్నాయి మీద, తెల్ల పురుగులు. నేను పోయి రిటర్న్ చూసిన. సో అది పరిస్థితి మనుగూరులో. చూడండి మళ్ళీ ఏం పట్టనట్టు సీఎం రేవంత్ రెడ్డికి ఏం పట్టనట్టు ఆయన పోయి ఢిల్లీలో ఉంటాడు, పెట్టుబడులు అంటాడు, మంత్రులు వాళ్ళ జల్సాలకు వాళ్ళు ఉంటారు. ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు సంవత్సర కాలంలో ఏం చేసిర్రా తెలంగాణ అంటే నాశనం చేసినామరా తెలంగాణ అంటుంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, 1700 మంది అమరవీరులు అయిన తెలంగాణ, త్యాగాల పునాదుల మీద నిర్మించుకున్న తెలంగాణ నేడు అదే సమైక్య పాలనలో ఏదైతే జరిగిందో మళ్ళీ ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది తెలంగాణ. ఏదైతే నాడు సమైక్య పాలనలో ఎంత అశ్రద్ధగా తెలంగాణ జనాలని చూసారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే అశ్రద్ధతోటి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా చేస్తే మాత్రం జనాలు తిరగబడే రోజులు ఆల్రెడీ దగ్గర పడ్డాయి, తిరగబడతా ఉన్నారు కూడా. కానీ ఇటువంటి నేను రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన చెప్పుకుంటున్నాను కదా, రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన నేను అభిమానిని. కానీ సార్ వాడు ఇట్లా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన మాటలు నమ్మి నేను మోసపోయినా.